నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎండి సజ్జనార్ గారు నిన్న ఒక విషయం చెప్పారు. ఆయన వెళ్తూ ఉంటే ఒక స్కూటర్ మీద 7 వ్యక్తులు ట్రావెల్ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 7 వ్యక్తులు ఆ 2 వీలర్ మీద. రేపొద్దున యాక్సిడెంట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ కాళ్ళు కానీ చేతులు కానీ విరిగిపోతే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా? ఒక స్కూటర్ మీద కేవలము ఇద్దరే ట్రావెల్ చేయాలి. అటువంటి పరిస్థితిలో 7 ట్రావెల్ చేయడం ఎంతవరకు సబబు? కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 వీలరు నడిపించేటప్పుడు హెల్మెట్ ధరించండి, ఇద్దరే ట్రావెల్ చేయండి. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కవర్ కాదు, హాస్పిటల్లో కూడా ఖర్చులు తడుపు మోపుడవుతాయి. కాబట్టి దయచేసి సిటిజన్స్ ఈ రూల్ పాటించండి. మీ మంచి కోసమే, మీ ఆరోగ్యం గురించే, మీకు దెబ్బలు తగలకుండా, మీ డబ్బులు పోకుండా మీకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టుగా చెయ్యాలి అంటే కేవలం రూల్ పాటించాల్సిందే అని చాలా బాధతో ఈ విధంగా అన్నారు. కాబట్టి దయచేసి అందరూ వినేది ఏంటంటే, అందరూ చేయవలసింది ఏంటంటే కేవలము 2 వీలర్లో ఇద్దరే ట్రావెల్ చేయండి. ఏదో కన్వీనియంట్ సేక్గా పక్క వీధిలోకే వెళ్తున్నాము, ఈ పక్క గల్లీకే వెళ్తున్నాము, ఎవరు లేరులే, పోలీసులు మమ్మల్ని ఏం అనరులే అని చెప్పేసి 2 కంటే ఎక్కువ మందిని మీరు ఎక్కించుకుని ట్రావెల్ చేస్తే అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే అక్కడ ఇన్సూరెన్స్ కవర్ కాదు, ఇంట్లోంచి డబ్బులు పెట్టుకోవాలి, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాలి అని ఎంతో ఆవేదనతో సజ్జనార్ గారు ఈ మాటలు చెప్పడం జరిగింది.